స్కూల్లో నిద్రపోయావా? పంటి నొప్పి వచ్చింది. పంటి నొప్పి ఎవరికి? నాకే. బ్రష్ చేద్దాం అయితే. తగ్గింది. వద్దు నేను నువ్వు తెల్లగా రావాలా? ఎందుకు? ఎందుకంటే నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకంటే నేను తెల్లని లేను. ఎవరు చెప్పింది? నా ఫ్రెండ్సే. ఇటే ఫోన్ ఇటే. ఏంది? నాకు కావాలి. ఏం? పట్టుకోండి వాళ్ళ మీద వాళ్ళ మీద టాబ్లెట్ వాళ్ళ ఫేస్లు కనపడలేదు. ఏం నొప్పుకోలేదు. నాకు పట్టుకొని ఉంటుంది. ఇదిగో టాబ్లెట్. ఇదే టాబ్లెట్. వాడికి మమ్మీ కూపడం రాలేదు. పొద్దున్నే మనము పడతావు. ఒక్కదానికే అంట, ఇంకా తెలియదంట. బుజ్జిమంతి వచ్చింది. హలో డాడీ చూడు, డాడీ చూస్తుండు. డాడీ ఏం చేస్తుందో. ఇప్పుడైతే
ఏమరా బ్యాగ్ ఎందుకు మోయిస్తున్నావురా దాని చేత? ఏంది? ఏం చేసి అప్పుడేనా? ఎందుకు అట్లా ఏమో నేను అన్నం తినే రాకుండు. ఎందుకంతా సంతోషకేందులకి ఇంట్లో కత్తనా కావాయి అవి కత్తేయ కాదా కత్తే డాడీ మణికంత మణికంతన్న అది కదుగా మణికంతన్న వాటర్ తాగుతుంటే నా చేతికి ఒక యాంట్ వచ్చింది. నేను తాగేసి నీళ్ళు ఇంత పెట్టినా ఇటు వేసేసుకొని యాంట్ మీద వేసేస్తే పోయింది పెద్ద యాంట్ మీద. మళ్ళీ ఈ ఎంగులేస్తే మళ్ళీ పోయింది. ఇంకో పురుగులే వచ్చాయింటివా? ఇంక రాలా. యాంటేనా వచ్చింది? గెజిట్ అంటే గెజిట్ అనేది అంటే రోజు జీడిపప్పు తింటా కదా అందుకే బలం వచ్చింది. ఇవాళే బలం వచ్చింది. ఏంది? ఏం చేసి ముద్దు పెట్టావు అమ్మకు?
ఇవన్నీ అత్త పుట్టింది. ఆ రంగులన్నీ దారాలు తీసుకొని కొత్తపల్లిలో ఉంది కదా అత్త, రంగు దారాలు తీసుకొని దీనికి పుట్టింది. నువ్వు కొడతావని వదిలేసింది లేదు, నువ్వు పెద్దయినాక కొడతావని వదిలేసింది. ఈ మధ్యలో నువ్వు పెద్దయినా కుట్టు. Bajak baby. Hey, want to go play? హర్ష బజార్ వెళ్దామా? వెళ్దామా? వెళ్దామా సుహర్ష? కొంచెంసేపు బజార్లో ఏం తెచ్చుకున్నా? పెన్సిల్ వెళ్దాము. కొనుక్కుందాము. ఏందమ్మన్నా చూడా? ఏం మసాలా? జెస్సీ వెళ్ళి తెచ్చిందా సరేనా? కొనుక్కోవద్దని చెప్పా కదా. నీకు 5 రూపీసే ఇచ్చారు. 5 ఇచ్చారా 10 ఇచ్చారా? ఏంది ఇప్పుడు చెప్పా కదా, నేను మసాలా ప్యాకెట్ తెచ్చా కదా. సాంబార్ మసాలా. అది నాకు గుర్తుంది. స్పెల్లింగ్ చెప్పు అయితే. తెలీదు. SAMBAR సాంబార్. డాడీ ధనుష్ కూడా అయితే ఇట్లా అవుతుండు. ఇట్లా వచ్చింది. సోమర్సాల్. ధనుష్ కి నాలాంటి హైట్ ధనుష్ తుమ్మల గుంటలు వచ్చు. ఇంకా ఇప్పుడు కాడికి వెళ్ళినప్పుడు తుమ్మల గుంటలు వేసిండు. నేను చూస్తున్నా. చిన్నపిల్లలు చేయొచ్చా? నేను చేయను. మమ్మీ చేయొద్దు. బ్యాడ్ ధనుష్ కదా డాడీ. ధనుష్ కూడా ఇంకా బల్బాలు ఉంటాయి కదా, ఈ బల్బవి ఉంటానే ఉంటాడు. అబద్ధం చెప్పిస్తా. అవదు, నేను ఇవ్వను అని చెప్పి అంతే. అబద్ధం చెప్పి
చెప్పు చెప్పరా ఎవరు బల్పంని గట్టిగా లాగేస్తున్నా ఛార్జింగ్ ఉందా ఛార్జింగ్ ఉందా చూపి శ్రీరాముడు శ్రీరామ్ చాలా దూరంలో ఉన్నాడు. రాముడు ఎక్కడ పుట్టాడు తెలీదు. అయోధ్య. ఎక్కడికి రా హాస్పిటల్ తీసుకెళ్ళి దేనికి ఇంజక్షన్ ఎందుకు వేయాలి సూది జెస్సీకి? జెస్సీ టాబ్లెట్లు వేసుకుంటుంది. లేగానే అడిగావా టాబ్లెట్ ఏమని? జెస్సీ ఈరోజు మేము వేరే దగ్గరికి వెళ్ళాం వాకింగ్ అగ్రిగోల్డ్. అది గేమ్ అవుతున్నది. అది గేమ్ అవుతుంది. నా ఫోను ఇప్పించుకుండు. నా ఫోన్ ఇది అన్న ఏసింది డాడీ. అందుకే ఏడ్పించావు. నేను కాదు అదే ఫోన్ ఇదేదని. ఫోన్ ఎందుకు జంబరబల్లిగా అమ్మకి గేమ్ అవుతుంది ఏదో ఒకటి.
అందుకే మమ్మీ 89 చూడు ఇంకా చాలా ఉంది నా దాంట్లో ఛార్జింగ్. అన్న క్యాచెస్ చేసుకో. ఇదిగో నేను ఒకటి తెస్తాను. ఏంటిది? పెన్సిల్ కుల్లా లోగతుల్లా వేస్తాను. అదే హాస్పిటల్లో ఇచ్చారు నర్సు పెన్సిల్. దాన్ని ఇట్లా ఉంటుంది కదా కడకు. నర్స్ ఇంజెక్షన్ ఏమి ఇచ్చుకున్నారని పెన్సిల్ ఇచ్చింది తెలుసా మీకు? నర్స్ కాడ అడుగుకొని అక్కడ సూదేశారు చూడు అన్నకి ఆడము. ఏడ్చిండు చాలా ఉండదు. బ్యాన్ వేస్తున్నాయి. ఏమైంది? హర్ష ఆడవలేదు. గీరకు నువ్వు గుడ్ బై ఆడవలేదమ్మా. కదా బ్యాన్ వేస్తుంది. బ్యాన్ వేస్తుంది. బ్యాన్ వేస్తుంది. హర్ష నువ్వు ఇప్పటిదాకా ఎందుకు నడవలేదు? ఎందుకు నడవలేదు? డాడీ ఇంత బాగా కొడేస్తాకేమని బ్యాన్ వేస్తుంది. బ్యాన్ వేస్తుంది. నువ్వేనా పెద్దగా ఏం డాడీ తెస్తే బ్యాన్ వేసినా డాడీ నర్స్ హాస్పిటల్లో బ్యాన్ వేసినది. నర్స్ హాస్పిటల్లో సూదేస్తే డాడీ ముద్దుకి ముద్దుకి సూదులేస్తే బ్యాన్ వేసినది. ఎవరు? బ్యాన్ వేస్తున్నా. అట్లా వేయకూడదు చిన్నగా. అమ్మ కింద టేప్ వచ్చింది, లిఫ్ట్ లో టేప్ వచ్చింది, ఈడ టేప్ వచ్చింది, మళ్ళీ 2 సార్లు కింద టేపులు వచ్చినాయి. లిఫ్ట్ లో 2 సార్లు కింద టేపులు వచ్చినాయి. ఇప్పుడు ఒక్కసారి వచ్చింది. అంటే ఏమైంది? పెన్సిల్ ఏంది? నువ్వు గరం మసాలానా?
ఇచ్చారా అది? నస్సు ఉమ్? నస్సు ఎందుకు ఇచ్చింది? రాసుకోను ఉమ్? రాసుకోను నీకెందుకు ఇచ్చింది? రాసుకోను తిను తిను ఇక్కడ ఇంకో మిగతా వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఏం చేస్తున్నావు? అది ఊదిపోయింది. ఇది తీరా ఇదెంతో ఉండు. తీయకూడదు. ఇక్కడ ఇది పైన పెట్టుకోవాలి దాన్ని. కింద పెట్టుకుంటే తర్వాత పట్టవు. ఓకేనా? మళ్ళీ అయిపోయినాక తీసేసి దీన్ని పెట్టుకోవాలి. తీయండి మీ ఇద్దరు పెన్సిల్. మీ పెన్సిల్ అయిపోయినాక ఇస్తాం. రాసుకోవాలి. ఒక పెన్సిల్ షాప్ లేదు. హర్ష పెన్సిల్ షార్ప్నర్ ఇస్తావా పెన్సిల్ ఇస్తావా? రెండు ఇయ్యం మేము. రెండు ఇయ్యం. హర్ష గరం మసాలా గొర్రెల మసాలా దీన్ని నేను కొడితే ఏం చేస్తావు? నిన్ను కొట్టమని కొడితే నేను హనుమంతుని కలిగి ఉంటాను. రాను నీ పక్కకి. నేను రోజు హనుమంతు కరే బద్దుంటా. డాడీ హనుమంత్ ఫోన్ కూడా చూస్తాడా? ఫోను మనం గేమ్స్ ఆడుకుంటే హనుమంతుడు నేను తీస్తే హనుమంతు కొట్టి అని పోనిస్తారా? నా ఫోన్లో చాలా గేమ్స్ ఉన్నాయి. నేనే డౌన్లోడ్ చేసింది. అక్కకి లక్ష్మక్కకి నిఖిలన్నకి కాతన్నకి షానక్కకి చేశాను. దివ్య వదినకి కూడా చేస్తున్నాను. కాదు ఒకటే. రెండు ఒకటే. అది అట్లా మార్చుకుంటే ఇద్దరిది ఒకటి అయిపోద్ది. కొనుక్కుందాంలే. అది కింద పడితే కొనిస్తావు. నువ్వు అది కింద పడితే కొనిస్తావు.
ఇటు పెట్టండి ఇద్దరు. దాని దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయట దాని గురించి. గేమ్ ఆడుకొని మళ్ళీ రా. ఏందిరా దాని మిస్ అవుతుంది గేమ్. నువ్వు ఆడతావా? అమ్మో అమ్మా అమ్మా సరే ఇదొక్కటి మీకు ఒకటే దాంట్లో పడే అన్ని పడ్డాయి కదా. నేనే మిస్ కాదు. నువ్వే విన్. నువ్వు ఆడతావా ఇప్పుడు? ఆడతాడు. మహిషాసురుడు చంపి పడేస్తాడు. అవతల పడేస్తాడు మహిషాసురుడు. డాడీ హర్ష డాడీ నవ్వుతుండు. డాడీ హర్ష నవ్వుతుండు. హర్ష నువ్వే కనిపిస్తుంది. నాకు కనిపిస్తున్నావు నువ్వు. డాడీ హర్ష నీకు కనిపిస్తుందా? నాకు కూడా కనిపిస్తుండు. నేను కనిపిస్తాను. చూడు చూడు కనిపిస్తున్నానా? నేను రాను. నాన్న నువ్వు అడుకుంటున్నావు, నేను అడుకుంటున్నా. అవును కదా? నువ్వు ఇటేసావు, నేను అటేస్తున్నాను. అవును కదా? నీ బుజ్జికాయలు చక్కెరకాయలు టమోటాలు ముక్కలు ఎందుకు కంగిలో మేము నీళ్ళు వేసుకుంటే చల్లంగా వస్తుంది. ఇది కూడా ఎట్లా రావాలని నీళ్ళు ఎండాకాలం చేయాలి, ఇప్పుడు కాదు. ఎండాకాలం చేయాలి. అది అన్న టాబ్లెట్ ఏందిరా?
ఎందుకు అభి అన్నకేం బాగాలేదు? అభి అన్నకేం బాగాలేదురా? అది బాగుంది అన్నకు ఎన్ని టాబ్లెట్లు మింగావు? టేపు వచ్చిందా? లేచి నిలబడైతే అన్నం లేదంట. కొని ఎక్కడుంది? అక్కడే ఉంది. ఇప్పుడు తాగుదామా వద్దా? నువ్వు ఇంత తాగుతావా? చెప్పు.